అందరికీ నమస్కారం అండి. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు బాదం, కొన్ని గుమ్మడి విత్తనాలు, కొన్ని కలింగర విత్తనాలు కూడా తీసుకోవాలి. వీటితో పాటు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు ద్రాక్ష, ఒక 6 లేదా 8 ఖర్జూరాలు కూడా తీసుకోండి. వాటిలోని విత్తనాలు తీసేయండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి మనం మీడియం ఫ్లేమ్లో వాటిని వేయించుకోవాలి. కొద్దిగా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వాటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేగించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. పెద్దవాళ్ళు అయితే అలాగే పలుకులుగా ఉండి మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఏంటంటే అలా తినకపోవచ్చు కదా, సో అందుకోసం వీటిని మిక్సీ జార్లో వేసి మనం డ్రై ఫ్రూట్స్ లడ్డును ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంట్లో చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో వీటన్నింటిని చక్కగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేగించుకున్న తర్వాత ఈ ప్యాన్లోకే మన దగ్గర ఉన్న ద్రాక్ష అలాగే ఖర్జూరం కూడా వేసి వీటిని కూడా మనం చక్కగా వేయించుకోవాలి. సో ఇందులోకి మన దగ్గర అంజూరు అలాగే బ్లాక్ ద్రాక్ష ఇంకా ఏమైనా ఉన్నా మనం ఇందులో వేయచ్చు. సో స్వీట్ కోసం అండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని లైట్గా మంచిగా వేయించుకోండి. ఇందులో స్వీట్ ఎక్కువ కావాలనుకునేటోళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ మనం కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఎందుకంటే వేడి మీద వీటిని మిక్సీ జార్లో వేయకూడదు. అలా వేస్తే మనకు పౌడర్ అనేది అంతగా రాకపోవచ్చు. అందుకే వీటిని నేను పూర్తిగా చల్లారే విధంగా చల్లబరిచాను. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి సపరేట్గా మిక్స్ చేసుకోండి. నేను పౌడర్ అయ్యేదాన్ని సపరేట్గా మిక్స్ చేశాను, అలాగే ముద్దగా అయ్యేదాన్ని సపరేట్గా మిక్స్ చేసి వీటన్నింటిని చక్కగా కలుపుకొని ఇందులోకి 2 స్పూన్స్ నేను ఇక్కడ తేనెను యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే చేసుకోవచ్చు. మనం చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని వీటిని చిన్న చిన్న వంటలుగా చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా చక్కగా ఎంత బాగా వచ్చాయో, ఎలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.